ఈ ఘటన పాల వ్యాపారులకు శాపంగా మారింది. సో దాంతో ఒక ఒక వ్యక్తి తన స్వార్థంతో చేసినటువంటి పని వల్ల అక్కడ ఆ పాల వ్యాపారం పైన ఆధారపడి బతుకుతున్నటువంటి కుటుంబాలకు ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు లూజ్గా పాలు కొందామంటే ఎవరు కూడా అక్కడ పాలు కొనక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. కల్తీ పాలు అమ్మి 5గురి ప్రాణాలు బలిగొన్న వ్యాపారి గణేష్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. అతన్ని పోలీసులు నిన్న రాత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. రిమాండ్ ప్రక్రియలో భాగంగా హాస్పిటల్కు తీసుకెళ్లారా లేక అనారోగ్యం కారణంగా ఆసుపత్రికి తరలించారా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ విషయంలో పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు కల్తీ పాల నిందితుడు గణేష్ను ఇవాళ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. రాజమండ్రిలో నిన్న కల్తీ పాలు తాగి 5గురు మృత్యువాత పడ్డటువంటి విషాదం అందరినీ కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎందుకంటే పాలు డే స్టార్టింగ్ నుంచి డే ఎండింగ్ వరకు అది పాలు కావచ్చు, టీ కావచ్చు, పెరుగు కావచ్చు, రకరకాల రూపంలో పాల వస్తువులు ఇంట్లో అందరం కూడా ఉపయోగించుకుంటుంటాం. సో చాలామంది వ్యాపారులు అంటే లూజ్ పాలు కొనేటువంటి వాళ్ళు ఇప్పుడు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. సో పాలు తాగి 5గురు మృత్యువాత పడ్డారు అంటే ఒక ఆరోగ్యాన్ని అందించాల్సినటువంటి పాలే కొంతమంది స్వార్థం వల్ల దాంట్లో కలిపినటువంటి కొన్ని రసాయనాల వల్ల 5గురు మృత్యువాత పడ్డారు. అయితే ఆ వ్యాపారి గణేష్కి కనీసం దాంట్లో మెంబర్షిప్ కూడా లేదు. రాజమండ్రి ఏరియాలో పాలు పెరుగు వర్తక సంఘం ఉంటుంది, దాంట్లో కనీసం మెంబర్షిప్ కూడా లేదు. సో ఆ గణేష్ నిన్న పోలీసుల అదుపులో నింటున్నాడు. ఒక ఆసుపత్రికి తీసుకెళ్లారు. రిమాండ్ ప్రక్రియలో భాగంగా తీసుకెళ్లారా లేదంటే గణేష్కి ఏమైనా ఆరోగ్య సమస్యల వల్ల తీసుకెళ్లారా అనేది పూర్తిగా క్లారిటీ రాలేదు. బట్ ఇవాళ అయితే మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారు గణేష్ని. పాల వ్యాపారి గణేష్ను నిన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. సో అది రిమాండ్ ప్రక్రియలో భాగమా లేదంటే ఏమైనా ఆరోగ్య సమస్యల గురించి ఆసుపత్రికి తీసుకెళ్లారనేది వాటికి సమాధానం ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. క్లారిటీ ఇవ్వాలి పోలీసులు. అయితే ఇవాళ మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారు. తర్వాత రిమాండ్కు తరలించేటువంటి అవకాశం కనిపిస్తోంది. మా ప్రతినిధి శివశంకర్ మరింత సమాచారం అందిస్తారు. శివశంకర్, ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్ళినట్టు తెలుస్తోంది? రిమాండ్ ప్రక్రియలో భాగమేనా? అండ్ ఇవాళ మ్యాజిస్ట్రేట్ ముందు ఎప్పుడు హాజరుపరచబోతున్నారు గణేష్ని? రాజేష్, చూసుకున్నట్లయితే రాజమండ్రిలో సంచలనం రేపిన కల్తీ పాల వ్యవహారంలో ఇప్పటికే 5గురు మృత్యువాత పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇద్దరు ఇంకా కూడా వెంటిలేటర్ పైన ఉన్న పరిస్థితి నేపథ్యంలో చూసుకున్నట్లయితే వీరిలో 3 చిన్నారులు కూడా అయితే పూర్తిగా అయితే అస్వస్థతకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. వారు కూడా డయాలసిస్ చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ కల్తీ పాల వ్యవహారానికి సంబంధించి ప్రధాన నిందితుడిగా ఉన్న అడ్డాల గణేష్ని అయితే పోలీసులు నిన్న రాత్రి అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే రాత్రి గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే రాత్రి గవర్నమెంట్ హాస్పిటల్కి రిమైండ్ ప్రక్రియలో భాగంగా తీసుకొచ్చారా లేదంటే గణేష్ కూడా ఇతర ఆరోగ్య సమస్య ఏమన్నా బాధపడుతున్నాడా, అతనికి కూడా మూత్రం కూడా రావడం లేదని కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకి సమాచారం అయితే అందుతుంది. ఈ నేపథ్యంలో గణేష్ని హాస్పిటల్కి తీసుకొచ్చారా లేదంటే కనుక రిమైండ్ ప్రక్రియలో భాగంగా హాస్పిటల్ తీసుకొచ్చారనేది మాత్రం పోలీసులు ఇంకా క్లారిటీ ఇవ్వని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ పక్కన చూసుకున్నట్లయితే ఇక్కడ 2 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి కాబట్టి ఇటు పక్కన ఏదైతే గణేష్ వ్యాపారం నిర్వహించేదంతా కూడా కోరుకొండ మండలం ఏదైతే నర్సాపురం ఉందో కోరుకొండ మండలంలో నర్సాపురం గ్రామంలో ఉంటాడు అతను. అంటే కోరుకొండ పోలీసులకు సంబంధించి కోరుకొండ పోలీసుల ఆధ్వర్యంలోనే అతను అదుపులో ఉన్న పరిస్థితి నిన్నటి వరకు ఉంది. అయితే కేసులు అన్నీ కూడా అంటే ఈ మృత్యువాత పడిన కేసులు 4 చనిపోయిన మృత్యువాత పడిన కేసులు కూడా ఇవన్నీ కూడా 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటాయి కాబట్టి వీరు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే కేసుని 3 టౌన్కి ట్రాన్స్ఫర్ చేస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నట్లుగా అయితే మనకి సమాచారం ఉంటుంది. కానీ ఎక్కడ కూడా క్లారిటీ ఇవ్వటం లేదు. ఇటు పక్కన కోరుకొండ పోలీసులు 3 టౌన్ పోలీసులు అంటున్నారు, 3 టౌన్ పోలీసులు ఏమో కోరుకొండ పోలీసులు అదుపులోనే ఉన్నారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు పూర్తిగా అయితే ఫోరెన్సిక్ రిపోర్ట్లు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఫోరెన్సిక్ రిపోర్ట్లు వచ్చిన సమాచారం అందుకున్న అధికారులందరూ కూడా ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ప్రెస్ కాన్ఫరెన్స్ అనంతరం కూడా గణేష్ను రిమాండ్కి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్కి తరలించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రాజేష్, శివశంకర్, అయితే ఆ పాలల్లో ఏమి కలిపినట్టుగా ఆయన ఒప్పుకుంటున్నాడు ఆ గణేష్? దాంట్లో ఎప్పటి నుంచి ఇటువంటి పనికి పాల్పడుతున్నాడు? దాంట్లో పర్టికులర్గా ఏమి కలపడం వల్ల ఇట్లా జరిగింది అనేది ఆయన ఒప్పుకున్నాడా పోలీసుల ఎదుట?
చూసుకున్నట్లయితే ఏదైతే 40 లీటర్ల పాలలో అయితే ఇథనాల్ గైకాల్ అనే ఒక రసాయనం కలిసినట్లుగా అయితే పోలీసులు కానీ అధికారులు కానీ ఇప్పటికే అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రాథమికంగా అయితే వారికి సమాచారం కూడా వచ్చినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. ఈ ల్యాబ్ టెస్టులకు సంబంధించి ఫారెన్సిక్ రిపోర్ట్ అయితే ఇప్పటికే వారికి నివేదిక అందినట్టుగా కూడా మనకి సమాచారం అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే అది కూలింగ్లో ఏదైతే రాత్రి కొన్న పాలని కూలింగ్లో ఉంచి అంటే ఫ్రిడ్జ్లో ఉంచి ఉదయం ఆ పాలని సేల్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే ఆ శివరాత్రికి ముందు ఆ పాలను విక్రయించాడో కేవలం ఆ పాలలో మాత్రమే ఈ ఇథనాల్ గైకాల్ అనేది అత్యంత ప్రమాదకరమైన రసాయనం. దీన్ని జనరల్గా అయితే చిల్లర్స్లో వాడతారు. పెద్ద పెద్ద కంపెనీల్లో చిల్లర్స్లో, కూలింగ్ చిల్లర్స్లో ఇట్లో వాడే ఒక కెమికల్ ఇది. ఈ కెమికల్ కనుక మనుషులు తీసుకుంటే దాని 3 దశల్లో అయితే దాని ప్రభావం ఉంటుంది. 12 గంటల వరకు కూడా అంటే ఆ రసాయనాన్ని తీసుకున్న తర్వాత అంటే ఆ రసాయనం కలిసిన పాలని తీసుకున్నా కూడా మొదటి 12 గంటలు మద్యం తాగినట్టు మత్తుగా ఉండడం, ఆ తలనొప్పి, విపరీతమైన వాంతులు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఆ 12 గంటల నుంచి 24 గంటల మధ్యలో అయితే గుండె దడ రావడం, శ్వాస అధికంగా తీసుకోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే 72 గంటలు దాటిన తర్వాత దాని ఎఫెక్ట్ అంతా కూడా కిడ్నీ మీద ఉంటుంది. పూర్తిగా అయితే కిడ్నీ మీద పడే అవకాశం కనిపిస్తుంది. అయితే మొత్తం ఆ యూరిన్ బంద్ అయిపోవడం ఇట్లాంటివి, కిడ్నీ మీద ఎఫెక్ట్ అవ్వడం, కిడ్నీ పాడవడం ఇట్లాంటివి అంటే జరుగుతుంది. డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి నేపథ్యంలో ఈ 14 మంది కూడా ఆ పాలను తీసుకున్న తర్వాత వారి కిడ్నీ ఫెయిల్యూర్ అవడానికి కారణం ఇదే అంటూ కూడా ఇప్పటికే అధికారులు ఒక అంచనాకి అయితే పూర్తిగా అయితే ఒక స్పష్టతకు వచ్చినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివశంకర్. హాస్పిటల్లో కొన్న గణేష్ వీళ్ళు పోలీసులు తీసుకెళ్లారు. సో అది రిమాండ్ ప్రక్రియలో భాగంగా తీసుకెళ్లారా? తనకు కూడా ఆరోగ్యం బాగలేదు, ఆరోగ్య సమస్య ఎదుర్కొంటున్నాడు, కిడ్నీలో ఉన్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా ఆసుపత్రికి తీసుకెళ్లారా పోలీసులు అనే దానిపైన ఇంకా క్లారిటీ అయితే రాలేదు. సో ఒక 5గురి ప్రాణాలు బలి తీసుకున్నాడు తన స్వార్థం వల్ల. తను ఒక కెమికల్ యూజ్ చేయడం వల్ల, పాలల్లో కెమికల్ యూజ్ చేయడం వల్ల 5గురు ప్రాణాలు కోల్పోయారు. చాలా దారుణం. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు పాలు లేకుండా గడవని పరిస్థితి. అది టీ రూపంలో కావచ్చు, పెరుగు రూపంలో కావచ్చు, ఇంకా రకరకాల రూపంలో పాలనేది ఉపయోగిస్తుంటాం. అటువంటి పాలే విషంగా మారిన పరిస్థితి. సో తన స్వార్థం కోసం 5గురి ప్రాణాలు బలి తీసుకున్న గణేష్ పైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు రాజమండ్రి స్థానికులు. కల్తీ పాలు అమ్మే 5గురి ప్రాణాలు బలి ఉన్న వ్యాపారి గణేష్ ప్రస్తుతం అయితే పోలీసుల అదుపులో ఉన్నాడు. అతన్ని పోలీసులు నిన్న రాత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు.